అండి చిట్టు రొయ్యలు బీరకాయ కర్రీ అండి. ఏంటో తెలీదండి, బీరకాయ రొయ్యలు కూర చేస్తే మాత్రం గొప్పగా కుదిరిపోతుందండి. ఆ రెండు కలిపి వండితే మాత్రం కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ మారింది అనేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు కారం కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కారం మంచి కలర్ వస్తుందండి. అలాంటప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదండి చిట్టి రొయ్యలు కూడా వేసుకొని 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఐ ఫ్లేమ్లో వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే వాటర్ అనేది బాగా వస్తుంది. ఆ వాటర్తో రొయ్యలు ఉడికిపోతాయి, అలాగే బీరకాయ కూడా చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు మూత తీసుకొని బాగా కలుపుకొని ధనియాల పొడి కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని మరో 5 నిమిషాలు అయితే కలుపుకుంటూ దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. కూర దగ్గర అయితేనే టేస్ట్గా ఉంటుందండి చిట్టు రొయ్యలు బీరకాయ కర్రీ. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉందండి బీరకాయ చిట్టు రొయ్యలు.